ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకు చేరుకున్నారు. పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో సుమారు 300 మంది పార్టీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అనంతరం జడ్జి స్కూల్ ఆవరణలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శన స్టాల్స్ ను సందర్శిస్తారు. ప్రజావేదిక కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తారు. పర్యటనలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలు, పార్టీ శ్రేణులతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొంటారు. ప్రతి నెల 3వ శనివారం ఒక్కో థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇవాళ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పునర్వినియోగ వస్తువులపై ప్రోత్సాహం అనే అంశంపై చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం వరకు చంద్రబాబు తణుకులోనే ఉండనున్నారు. తణుకు జడ్జి హై స్కూల్లో ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, భాగ్యశ్రీ ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంటే ఇప్పుడే ఇక్కడ సభా ప్రాంగణంలోకి చేరుకున్నారు. స్వచ్ఛాంధ్ర కోసం ఈ ఒక్క రోజు కేటాయించాలంటూ తణుకు ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అయితే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్మీల రాధాకృష్ణన్తో పాటు జనవనరుల శాఖ మంత్రి రామానాయుడు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కోమటిరెడ్డి పట్టాభిరాము ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి కార్యాలయం సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం రాష్ట్ర అధికారుల ప్రతినిధులు, నియోజకవర్గ పరిశీలకులు మొత్తం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. భద్రత ఏర్పాట్లపై అధికారుల సమీక్షలో కలెక్టర్ నాగారాణి, ఎస్పీ ఇతర అధికారులతో ఏర్పాట్లు నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటన స్వల్ప మార్పులు అయితే మార్నింగ్ జరిగాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ పార్క్ లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్న అనంతరం తణుకు హోల్సేల్ కూరగాయల మార్కెట్ కు చేరుకుని వ్యర్థ పదార్థాలను పునర్వినియోగం ఐక్యనాయ సమీపంలో పార్కులు బీఫామ్ విధానాన్ని ఏ విధంగా ఉండాలన్నది అక్కడ చెప్పబోతున్నారు. పార్కుల అభివృద్ధిపై మాట్లాడతారు. అనంతరం జడ్పీపాలెం ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులను ఏర్పాటు చేసి స్టాల్ అయితే సందర్శించనున్నారు. ప్రజావేదికలో ప్రసంగిస్తారు. తర్వాత జూబ్లీ రోడ్ లోని నూలివారి లేఅవుట్ లో ప్రజాప్రతినిధుల నాయకులతో ముఖాముఖి కార్యక్రమంతో ఉంటుంది. అనంతరం జిల్లా ఉన్నతాధికారుల సమావేశం జరుగుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.